వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలను సాగు చేయడంలో నిమగ్నమయ్యారు. ఖరీఫ్ సాగు కోసం కావాల్సిన యూరియా, డీఏపీ అందుబాటులో లేకపోవడంతో రైతన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పంట చేలల్లో తుక్కును తొలగించి దుక్కులు దున్ని నేలను సిద్ధం చేస్తున్నాడు రైతన్న. యూరియా కొరతతో డీలర్లు బ్లాక్ మార్కెట్ దందా చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. గతంలో నకిలీ పత్తి విత్తనాలను విత్తిన రైతులు పంటలను నష్టపోయారని, ఈసారి ఖరీఫ్లో అటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని డీఏఓ కల్పన తెలిపారు. విత్తనాలు మొలకెత్తక పంట నష్టం జరిగితే పరిహారం కోసం రైతులు రసీదులను దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు. జిల్లాలో సరిపడా ఎరువులు లేవని, ఈ నెలాఖరులోగా పూర్తిగా అందుబాటులో ఉంటాయంటున్నారు జిల్లా అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగుపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నైరుతి ఋతుపవన రాకతో పాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు అయితే వానాకాల పంటకు సంబంధించి అయితే ఇప్పటికే దుక్కులైతే దున్నుతున్న సందర్భాలు అవుతున్నాయి. అయితే ఈ సీజన్కు సంబంధించి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎంత పంట ఏ పంట ఎంత సాగవుతుంది, వాటికి సంబంధించినటువంటి సీడ్స్ అందుబాటులో ఉన్నాయా, అలాగే యూరియాకు సంబంధించి ఎటువంటి కొరత ఉంది అంటూ మనతో మాట్లాడడానికి మంచిర్యాల డిఏఓ అధికారిని కల్పన గారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ వానాకాలం పంటకు సంబంధించి పూర్తిగా ఎన్ని ఎకరాల్లో ఇటు పంటలు ఏ పంటలు సాగవుతున్నాయి, సీడ్స్కు సంబంధించి రైతులకు ఏ రకంగా అందుబాటులో ఉంచారు, రైతులకు ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? నమస్కారం అండి. అయితే మన మంచిర్యాల జిల్లాలో ముఖ్యమైనవి 2 పంటలు. ఒకటి ప్రధానమైనది వరి, రెండవది పత్తి. సో ఈ సంవత్సరం కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది 1,58,060 వరకు మనము వరి అనుకుంటున్నాము. అట్లానే మనము పత్తి కూడా 1,58,700 వరకు 763 వరకు మనం అనుకుంటున్నాము. సో దీనికి గాను మనకు పత్తికి వచ్చేసి మనకు ఇప్పటికే సీడ్ అవైలబుల్గా ఉంది. మన దగ్గర మన జిల్లాలో 12 లక్షల ప్యాకెట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో అవి డిఫరెంట్ ప్రామినెంట్ కంపెనీస్ నుండి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో రైతులకు సీడ్ విషయంలో వచ్చేసి ఏమి ఇబ్బంది అయితే లేదు. మన దగ్గర ఆల్రెడీ అందరు పర్చేస్ చేసుకున్నారు అండ్ పర్చేసెస్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నాట్లు కొంతమంది స్టార్ట్ చేశారు, ఇప్పుడు వరి విత్తనాలు వేయడము కొంతమంది స్టార్ట్ చేశారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అండ్ స్పోరేజ్ సీడ్ అని అంటున్నాం, కొంతమంది లూజ్ విత్తనాలు బయట నుండి తెచ్చి అమ్ముకుంటున్నారు. సో దాన్ని మేము దాదాపు అరికట్టడం జరిగింది. అందరికీ సూచనలు సలహాలు ఇస్తూ, అంటే లూజ్ సీడ్ వాడితే ఏమవుతుంది, దానివల్ల ఏంటి నష్టపోతారు, ఎలా నష్టపోతారు, అవి వాడకూడదు, ఓన్లీ లైసెన్స్ ఉన్న డీలర్స్ దగ్గరనే సీడ్ తీసుకోవాలి, మంచి నోటిఫైడ్ కంపెనీస్ దగ్గర నుంచి సీడ్ తీసుకోవాలి, మంచి విత్తనం వాడితే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, నేలకు కూడా మంచి యూజ్ ఉంటుంది, అండ్ రైతులకు కూడా ఎటువంటి ఆరోగ్యమైన సమస్యలు రాకుండా ఉంటాయి అనేటివి అన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర దాదాపు అలాంటి ఇష్యూస్ అనేవి తగ్గిపోయాయి. సో మనం గత 5 ఏళ్ల క్రితము చూస్తే ఎక్కువ ఉండేది, తర్వాత 3 ఏళ్ళకి వచ్చేసరికి మనకు దాదాపు తగ్గిపోయింది. అంటే ఒక 15,000 క్వింటాల్స్ మనం అప్పుడు పట్టుకున్నాం స్పోరేజ్ సీడ్, కానీ ఇప్పటికి వచ్చేసరికి మనకు ఓన్లీ 871 కేసెస్ అయిపోయినాయి. క్వింటాల్స్ పట్టుకున్నాము, కేజెస్ పట్టుకున్నాం, క్వింటాల్స్ కూడా కాదు, 871 కేజెసే పట్టుకున్నాము. సో దాదాపు మనము ఆల్మోస్ట్ 80% వరకు కంట్రోల్ చేసుకున్నట్టే అయిపోయింది. సో రైతులకు కూడా చాలా అవగాహన కల్పిస్తున్నాము. అండ్ ఈసారి మటుకు మనకి సీడ్ పత్తి విత్తనాలు మటుకు కొరత ఏమి లేదు, మంచి సీడ్ ఉంది. ఇంకొకటి రైతులకు విజ్ఞప్తి ఏంటి అంటే, కొంతమంది రైతులు హైదరాబాద్ నుంచి సీడ్ తెచ్చుకుంటున్నారట్టుగా తెలిసింది. కాకపోతే అలాంటిది కూడా నేను ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. అలాంటి సీడ్ వాడితే రేపు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే, పూత సరిగ్గా రాకపోవడము, లేకపోతే కాయలు సరిగ్గా కాయకపోవడము, దిగుబడి సరిగ్గా రాకపోవడం, అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతారు? అలాంటివి కాకుండా మన దగ్గర ఉన్న డీలర్స్ దగ్గరనే, లైసెన్స్ ఉన్న డీలర్స్ దగ్గర తీసుకోవాలని నేను సూచించడం జరిగింది. సో రైతులు కూడా దాదాపు మన డీలర్స్ దగ్గరనే తీసుకుంటున్నారు. ఎవరైతే తెలియక చేసినారో వాళ్ళకు కూడా మేము కంట్రోల్ చేయడం జరిగింది. అట్లనే మన దగ్గర కూడా ఇప్పుడు వరికి వచ్చేసి మనము 2వ పంటగా ముఖ్యమైన పంట వరి. సో వరి కూడా మనకు 1,58,700 చిల్లర ఉంది. కాబట్టి వరి విత్తనాలు కూడా మన దగ్గర పొజిషన్ ఉన్నాయి. మనకు వరి వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు మనకు 8,000 క్వింటాల్స్ వరకు మనకు పొజిషన్ అయిపోయింది. సో ఇంకా కూడా టైం ఉంది మన దగ్గర, కాబట్టి ఆ మిగతా పొజిషన్ కూడా అయిపోతుంది. సో దానికి కూడా మనకి దగ్గర ఇబ్బంది లేదు.
వేరే పంటలు వచ్చేసి మనకు ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి మనం కందులకు కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ప్రతి డీలర్ దగ్గర కందులు ఉన్నాయి. అంటే రైతు ఎప్పుడైతే పత్తి తీసుకుంటున్నాడో కంది కూడా తీసుకోవాల్సిందిగా వాళ్ళకు మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సాళ్ళ మధ్యలో లేకపోతే సోలో క్రాప్ కూడా కందులు వేయాలని మేము సూచించడం జరిగింది. అయితే దీనికి గాను రైతులు తీసుకోవడం జరుగుతుంది, దాన్ని కూడా మొగ్గు చూపిస్తున్నారు. మళ్ళీ తర్వాత వచ్చేసి యాసంగి కోసం మేము మేజ్ కూడా చెప్తున్నాము. ఈసారి కూడా కొంచెం మేజ్ కూడా అంటే మొక్కజొన్న కూడా వేసుకోవాలని కూడా మేము సూచించడం జరిగింది. దీనికి గాను మనకి ఇప్పుడు అట్లానే మనకు గవర్నమెంట్ నుంచి మనకి జనుము జీలుగా కూడా సబ్సిడీ పైన 50% సబ్సిడీ పైన కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ సంవత్సరము 7,650 క్వింటాల్స్లో జనుము జీలుగా వచ్చింది. సో దీంట్లో 6,500 జనుము వచ్చింది, 1,150 ఏమో జీలుగా వచ్చింది. ఇవి కూడా మనం జిల్లా వ్యాప్తంగా సెంటర్స్ పెట్టి 27 సెంటర్స్ పెట్టి అన్ని సెంటర్స్ కూడా మనం ఇవి సప్లై చేయడం జరుగుతుంది. సో ఆసక్తి ఉన్న రైతులు అందరూ కూడా తీసుకున్నారు. ఇంకా కూడా రిక్వైర్మెంట్ కావాలంటే ఇంకా కూడా రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది. కాబట్టి మనకు జనుము జీలుగా కూడా ఇబ్బంది లేదు. కాకపోతే ఇంకొకటి వచ్చేసి ఎరువులకు సంబంధించి ఎరువులు మనకు ఇప్పుడు ఈ జూన్ నెల వరకు మన జిల్లాలో 5,885 మెట్రిక్ టన్నుల యూరియా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో రైతులు అంటే మోడీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు యూరియా తక్కువ వాడాలి అని మేము అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మీటింగ్స్ పెడుతున్నాము, రైతు వేదికలలో మీటింగ్స్ పెడుతున్నాము, గ్రామాలలో మా ఏఈఓస్ కానివ్వండి, ఏఓస్ అందరు కూడా మీటింగ్ పెడుతున్నారు. సో మనము ఎందుకంటే రైతు ఏం చేస్తున్నారంటే పోటీపడి కొని వేస్తున్నారు. అట్లా కాకుండా సరిపడా ఎరువు ఎంత వాళ్ళకి అవసరం ఉంటుందో దానికి ఇంకా కొంచెం తగ్గించి వేసినా కూడా పంట దిగుబడికి ఏమీ ఇబ్బంది కాదని చెప్పడం జరుగుతుంది. గత ఏడాది కూడా కొంతమంది రైతులు అంటే నెలకు సరిపడా దానికంటే ఎక్కువ మొత్తంలో యూరియా తీసుకోవడంతో మిగతా రైతులకు కూడా యూరియా అందని సందర్భాలు అయితే గత ఏడాది చూసాం. ఈసారి రైతులకు మరి ఏ రకంగా మీరు సూచనలు చేస్తున్నారు? సరిపడా యూరియా లేదు ప్రస్తుతానికి ఈ నెలాఖరికి వరకు. సో యూరియా తీసుకురావడానికి కూడా పూర్తి స్థాయి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? అయితే దీనికి మేము ముఖ్యంగా ఫస్ట్ రైతులకు మోటివేట్ చేసేది అంటే రైతులు తక్కువ వాడుకోవాలి అనేది. తక్కువ వాడాలి అని అంటే సరిపడనే వాడుకోవాలి. ఎకరానికి ఒక బస్తా చొప్పున వాడుకుంటే సరిపోతుంది. కానీ రైతులు అంతకు మోతాదు మించి వాడుతున్నారు కాబట్టి నష్టపోకుండా వాళ్ళు తగు మోతాదులో వాడుకోవాలని చెప్తున్నాం. అయితే మనము గత సంవత్సరం మనం చూసుకున్నట్టే మన దగ్గర ఉంది యూరియా, కానీ మన రైతులు ఎంత వాడాలో అంతే వాడుకున్నారు. అయితే మన దగ్గర ఎక్కువ నిల్వలు ఈ టైం కల్లా మన దగ్గర దాదాపు మనకు 9,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉండేది నిల్వ. కాకపోతే ఏమైందంటే వేరే జిల్లాలకి పంపించడం జరిగింది. మన దగ్గర సిఆర్పి నుంచి మనం ఒక 5,500 వరకు సిఆర్పి పూల్ నుండి వేరే జిల్లాలకు పంపించడం జరిగింది. కాబట్టి అది రిప్లేస్మెంట్ కాలేదు మనకు. కానీ ఈ సంవత్సరం మటుకు మనకు ఈ నెల వరకు సరిపడా యూరియా మనకుంది. సో మనకు ఇంకా వ్యాగన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు వచ్చేది ఉంది ఒక వ్యాగన్ స్పిక్ది. తర్వాత మంత్ వారిగా కూడా మన కమిషనరేట్ నుండి మాకు సప్లై చేయడం జరిగింది. సో మన జిల్లాలో మటుకు ఎక్కడ కూడా సరిపోనే యూరియా ఉంటుంది, ఎక్కడ తగ్గో పడదు. కాబట్టి రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. సో దీనికి గాను ప్రత్యామ్నాయంగా మేము ఏం చెప్తున్నామంటే యూరియా ఒకవేళ మనకు వ్యాగన్స్ రావడం వెనక ముందు అయినా కూడా నానో ప్లస్ యూరియాను అందుబాటులో ఉంచుకోవాలని కూడా ప్రతి డీలర్స్కు కూడా మేము చెప్పడం జరుగుతుంది. అలాగే మా ఎంఈఓస్ కానీ ఏడీఎస్ ద్వారా కూడా మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. అంటే రైతులకు ఓన్లీ యూరియానే కాకుండా నానో ప్లస్ యూరియా పైన కూడా డిపెండ్ అవ్వేటట్టుగా దాన్ని కూడా వాడి చూస్తే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దిగుబడి కూడా కరెక్ట్గానే వస్తుంది. కాబట్టి అది వాడుకోవడానికి కూడా మేము సూచించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన జిల్లాలో యూరియా మటుకు సరిపడనే వస్తుంది మనకు. అంటే ఈ నెలకైతే నాకు సరిపడా ఉంది, ఈ వ్యాగన్ వస్తుంది, నెక్స్ట్ నెల మంత్ వైజ్గా ఇస్తున్నారు మనకి. సో రైతులు ఏమీ ఆందోళన లేదు వాళ్ళకి. గత ఏడాది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రాశి సీడ్స్ కావాలంటూ కూడా ఇటు ఆదిలాబాద్లో ధర్నాలు రాస్తారోకి జరిగాయి. మంచిర్యాల రైతులు కూడా రాశి సీడ్స్ కావాలని మీకు వినతి పత్రాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ ఏడాది రాశి సీడ్స్ మంచిర్యాల జిల్లా రైతులకు అందుబాటులో ఉంటున్నాయి. కొంతమంది డీలర్స్ కూడా ఏంటంటే కంపెనీకి సంబంధించినటువంటి పత్తి విత్తనాలు కాకుండా వారు మిగతా కొన్ని లూ సీడ్స్ తీసుకొస్తున్నారు. కంపెనీ మార్కు లేని కూడా కొన్ని ప్యాకెట్స్ తీసుకొచ్చి కూడా రైతులకైతే అమ్ముతున్న సందర్భాలు ఉన్నాయి. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాశి సీడ్స్ అందుబాటులో ఉండబోతున్నాయి మంచిర్యాల రైతులకు?
అయితే మనము గత సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పోల్చుకుంటే రాశి సీడ్ అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. సో మన దగ్గర రాశి కంపెనీ వాళ్ళు కూడా ఇస్తున్నారు సీడ్. సో మన దగ్గర స్టాక్ చూసుకున్నట్టయితే దాదాపు 30 కంపెనీల సీడ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో దేనికి కూడా ఏమి ఇబ్బంది లేదు. రాశి సీడ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో రైతులు ఓన్లీ రాశికి వెళ్లకుండా ప్రతి కంపెనీ, యూఎస్ కంపెనీ ఉందండి, మైకో ఉంది, రాశి ఉంది, వేరే కంపెనీస్ ఉన్నాయి కదా, అన్నిటికీ కూడా సేమ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అది మన దగ్గర సీడ్ ఇష్యూస్ అయితే ఏమి లేవు మన దగ్గర. అంతే. ఫెర్టిలైజర్ షాప్స్కి సంబంధించి కూడా కొంతమంది లూజ్ సీడ్స్ కూడా అమ్ముతున్నారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ అటువంటి కనుక ఇటు డీలర్స్ కనుక చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అయితే దాదాపు మన ఫెర్టిలైజర్స్ డీలర్స్ లూజ్ సీడ్ అమ్మరు. ఎందుకు అని అంటే ఇప్పుడు మేము ప్రతి వారం కూడా మాకు ఫైల్స్ అనేటివి వస్తాయి. ఫైల్స్ అంటే ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తాయి. ఆ ఇన్స్పెక్షన్ చేసినప్పుడే మేము వీళ్ళ సీడ్ ఎంత స్టాక్ ఉంది, ఏమేమి స్టాక్ ఉంది అని ప్రతి ఒక్కళ్ళం వెళ్ళి ఇటు గోదాములలో పెట్టి కూడా అమ్ముతా ఉన్నారు. లేదు, గోదాములు మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. గోదాములు ఇన్స్పెక్షన్ చేస్తాము, వాళ్ళ స్టాక్ ఇన్స్పెక్షన్ చేస్తాము, వాళ్ళ షాప్స్ ఇన్స్పెక్షన్ చేస్తాము. ఏదైనా కూడా మేము వెళ్ళి సర్వీస్ శాంపిల్స్ వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ కోసం తీసుకుంటారు. ఇన్స్పెక్షన్ కోసం క్వాలిటీ కంట్రోల్లో సీడ్ శాంపిల్స్ కూడా తీయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క బ్రాండ్ వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉందా లేదా, ప్రతి ఒక్క బ్రాండ్ ఏది వచ్చింది, ఏముంది అనేది మేము కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మాకు అట్లాంటి ఏమన్నా ఇప్పటివరకు అయితే మాకు దొరకలేదు అలాంటి సీడ్. ఒకవేళ అట్లాంటి ఏమైనా దొరికితే కూడా కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము. అలాంటివి రాకుండా ఉండాలని వాళ్ళకి మీటింగ్స్ పెట్టి, ఈవెన్ డీలర్స్ కూడా మీటింగ్ పెట్టి మేము వాళ్ళకు గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్గా అమ్మాలి, కరెక్ట్ సీడ్ అమ్మాలి అండ్ క్వాలిటీ సీడ్ అమ్మాలి. లేకపోతే రేపు ఒకవేళ క్వాలిటీ ఎక్కడైనా తగ్గినా కూడా మళ్ళీ ఆ డీలర్కి ఇబ్బంది అవుతుంది, కేసు ఫైల్ చేస్తాము వాళ్ళకి. సో అట్లాంటి దాదాపు మన జిల్లాలో లేకపోవచ్చని నేను భావిస్తున్నాను. దాదాపు గత ఏడాది కూడా అధిక వర్షంతో అయితే రైతులు పంటలు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే రైతులకు సంబంధించి ఇటు రిసిప్ట్లు లేకపోవడంతో కూడా అసలు ఏ రైతు ఎక్కడ కొనుగోలు చేశారనేది కూడా అంచనాలు లేవు, ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి రైతులకు మీరు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? పత్తి ప్యాకెట్స్ కానీ ఇటు వరి పంటకు సంబంధించినటువంటి సీడ్స్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ వాడాలి? రేపు కనుక ఒకవేళ నష్టం కనుక వాటిల్లితే ఏ రకంగా అంచనా వేయబోతున్నారు? సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి రైతుకు మేము సూచించేది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు పత్తి విత్తనాలు కానివ్వండి, వరి విత్తనాలు కానివ్వండి కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆ రసీద్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ రసీద్ ఎక్కడో మిస్ అయిపోతుంది. మిస్ కాకుండా ఏమంటే ఫోన్లో వాళ్ళు ఫోటో తీసుకొని పెట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు ఫోన్లో కానీ ఫోటో తీసుకొని పెట్టుకొని ఉంటే రేపటి రోజు ఏ రోజైనా కానీ వాళ్ళకి ఏమైనా పంట నష్టం కానివ్వండి, లేకపోతే ఏదైనా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ద్వారా ఏమన్నా ఇబ్బందులు అయినా కానీ, లేదన్నా ఏ విధంగా కానీ వాళ్ళకు పంట సాగు చేసే సమయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి దిగుబడి రాకపోవడం అలాంటి ఇబ్బందులు అయితే కంపల్సరీగా మేము వాళ్ళ డీలర్స్ పైన యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫార్మర్స్ని కంపల్సరీగా ఈ లైసెన్స్ ఉన్న షాప్స్లోనే తీసుకోవాలి. రసీదులు కంపల్సరీ వాళ్ళు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఏ పరిస్థితిలో వాళ్ళ పంటకాలం మొత్తం అయ్యేంత వరకు కూడా రసీదు వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాలని వాళ్ళకు రైతులకు మేము మీటింగ్స్ పెట్టి చెప్తున్నాం, మరీ చెప్పడం జరుగుతుంది సార్. ఇటు వానాకాల పంట సీజన్కి సంబంధించి మేడం ఇప్పటి వరకు ఫేక్ సీడ్స్ ఎన్ని క్వింటాలు పట్టుకున్నారు, ఎంతమందిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేశారు, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే ఫేక్ సీడ్స్కి వచ్చేసి మేము ఈ సంవత్సరము 871 కేజీల సీడ్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 6 కేసెస్ ఫైల్ అయిపోయినాయి. అందులో 120 మెంబర్స్ వాళ్ళపైన కేసు ఫైల్ అంటే అఫెండర్స్ ఉన్నారు, కేసు ఫైల్ చేయడం జరిగింది. సో నిన్న ఒకటి భీమవరంలో 2 కిలోల కేసు పట్టుకోవడం జరిగింది, దాన్ని కేసు ఫైల్ చేశారు. సో ఆల్రెడీ కేసెస్ నడుస్తూనే ఉన్నాయి సార్. ఇటు ఫేక్ సీడ్స్ అమ్ముతున్న వాళ్ళు ప్రతి ఏడాది కూడా వాళ్ళే పట్టుబడుతున్నారు, మళ్ళీ తిరిగి అదే దందా చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందా? ఏ రకంగా మీ శాఖపరమైన చర్యలు తీసుకోబోతున్నారు? పీడీ యాక్ట్ చేయడానికి అంటే వాళ్ళు ఒక డీలర్ దగ్గర దొరకట్లేదు, బయట నుంచి లూజ్ సీడ్ ఎక్కడ నుండో తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు ద మెయిన్ సోర్స్ అనేది దొరకట్లేదు అక్కడ. సో మధ్యవర్తుల ద్వారా వాళ్ళు ఏదో తెలియని ఫార్మర్ తీసుకొని వెళ్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది, అంతేగాని మెయిన్ సోర్స్ దొరకలేదు కాబట్టి ఇంకేం తీసుకోలేదు. ఒకవేళ ఖచ్చితంగా అలాంటి దొరికితే మటుకు వాళ్ళపైన పీడీ యాక్ట్ కేసు పెట్టేసి వాళ్ళని కంప్లీట్గా సీజ్ చేయడం జరుగుతుంది. సీజన్కి సంబంధించి రైతులకు ఎటువంటి సూచనలు చేయబోతున్నారు?
ఈ వానాకాలం సంబంధించి రైతులు అందరూ కూడా నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలి. పత్తి కానివ్వండి, వరి కానివ్వండి, లేక ఇతర పంటల విత్తనాలు ఉన్నాయి, ఏదైనా కూడా నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలి. నాణ్యమైన పంట సరియైన సమయంలో, అంటే కొంచెం ముందుగానే వేయాలని మేము సూచిస్తున్నాము. ఎందుకంటే కొంచెం ముందుగానే ఇప్పుడే వరి నారులు వేసుకుంటే మనకు కోత కూడా కొంచెం తొందరగా వస్తుంది. కోత తొందరగా రావడంతో ఏమవుతుందంటే ఈ అకాల వర్షాల నుండి మనం తప్పించుకొని మనం వరిధాన్యం ఎప్పుడైతే సెంటర్స్కి వెళ్తుందో ఆ సెంటర్స్లో నష్టం కాకుండా రైతులను మనము ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అందుకనే రైతులకు సూచించేది ఏంటంటే కొంచెం ముందుగా వరి నారులు ఇప్పుడే వేసుకోవాలి, నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలి, రసీదులు వెంబడి పెట్టుకోవాలి. ప్రతి ఒక్క రైతు కూడా ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా కూడా మా యొక్క వ్యవసాయ శాఖను సంప్రదించాలి. మా ఏఈఓస్ కానివ్వండి, ఎంఈఓస్ కానివ్వండి అండ్ ఏడిఎస్ ఇవన్నీ నేను కూడా రెడీగా ఉంటాను. అట్ ఎనీ టైం కూడా మేము ఆన్సర్ చేయడానికి ఉంటాము. మా సలహాలు సూచనలకు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. మేడం, ఇటు వానాకాల పంటకు సంబంధించి అయితే వరి, పత్తి ప్రధానంగా అయితే మంచిర్యాల జిల్లాలో సాగు చేస్తున్నారు. వానాకాల సీజన్కు సంబంధించి 3 లక్షలకు పైగా ఎకరాల్లోనైతే పంటలు అయితే సాగు చేస్తున్నారంటూ కూడా కల్పన గారు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ పంటలకు సంబంధించి సీడ్స్లో ఎక్కడ ఇబ్బంది లేదు, రైతులకు సరిపడా సీడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ నెలాఖరుకు సరిపడా కూడా యూరియాకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మరో నెలకి సంబంధించి కూడా ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో యూరియాను కూడా స్టోర్ చేసుకుంటామంటూ కూడా ఆమె అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు రైతులు కూడా ఎక్కడైతే సీడ్స్ తీసుకుంటారో ఆ రిసిప్ట్లు కూడా పూర్తిగా పంట చేతికొచ్చే సమయం వరకు అయితే వారి వద్ద ఉంచుకోవాలి. ఎందుకంటే పంట నష్టం కనుక జరిగితే రసీదుల రూపేణా ఎవరైతే డీలర్స్ కానీ ఇతరత్ర వారిపై చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రిసిప్ట్లు అయితే రైతులు ఉంచుకోవాలి. ఒకవేళ రైతులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తమ శాఖను సంప్రదించాలంటూ కూడా వారైతే చెప్తున్నారు. సీజన్ కంటే ముందు నైరుతి ఋతుపవనాల రాకతోటైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే రైతులు ఇప్పటికే ఆ పంట చేలల్లో పంటలు సాగు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్లో అత్యధికంగా పత్తి సాగు చేస్తూ ఉండగా ఆదిలాబాద్, నిర్మల్లో మొక్కజొన్నతో పాటు సోయా పంటలను అయితే సాగు చేస్తూ ఉంటారు. ఇప్పటికే పత్తికి సంబంధించి గత 10 రోజులుగా కూడా రైతులైతే పత్తి విత్తనాలను విత్తుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం హాజీపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా దుక్కులైతే దున్ని విత్తనాలు అయితే వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షాలు ముందు రావడంతో అయితే ఇటు రైతులకు సరిపడా పత్తికి సంబంధించినటువంటి విత్తనాలు ఉన్నప్పటికీ కూడా ఎరువుల కొరత ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో రాశి సీడ్స్కి అధికంగా డిమాండ్ ఉండడంతో అయితే రైతులైతే రాశి సీడ్స్ అయితే సప్లై చేయాలంటూ కూడా రైతులైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో యువ రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ పత్తి సీజన్కు పత్తికి సంబంధించి అత్యధికంగా మంచిర్యాలలో సాగు చేస్తామంటాం. మీరు గతం నుంచి కూడా రాశి సీడ్స్ అందుబాటులో ఉంచాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. మరి ఈ ఏడాది ఎలా ఉన్నది? ఈ సీజన్కు సంబంధించి అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? రైతులు ఇటు అధికారులు ఏమంటున్నారు? వారికి మీరు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? పత్తి విత్తనాలు ఇప్పటికైతే సరిపడానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఏ రకం పెట్టినా రాశి అనేది కంపల్సరీ మేము ఒక భాగం పెడతాం. ఇంకోటి కొత్త కొత్త వెరైటీలు ఏవైతే ఉన్నాయో వంగడాలు వాటిని విత్తుతాం. ఎందుకంటే రాశి సీడ్ వాళ్ళు మొదటి నుంచి కూడా ఇప్పటివరకు యావరేజ్ క్రాప్ అనేది ఉంటుంది. దానివల్ల దాన్ని కొంచెం ఎంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎరువుల విషయానికి వస్తే యూరియా షార్టేజ్ ఉన్నదని అధికారులు చెప్పడం వల్ల వ్యాపారస్తులు దాన్ని అదే అదునుగా భావించి వాళ్ళు బ్లాక్ చేయడానికి ఆస్కారం ఉన్నది. ఇప్పటికైనా రానున్న నెల రోజుల లోపల వీటి అవసరం, యూరియా అవసరం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము అధిక సబ్సిడీ ఇచ్చేది యూరియా పైన, అతి తక్కువ ధరకు వచ్చేది యూరియా. అంటే కేంద్ర ప్రభుత్వము ఎక్కువ భారం మోసి రైతుకు అతి తక్కువ ధరలో అందిస్తుంది. దాన్ని రైతులు ఎక్కువగా వినియోగించుకుంటారు. కాబట్టి అలాంటి యూరియాను షార్టేజ్ ఉంచితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడే పెరిగినటువంటి కౌలు ధరలు కానీ మిగతా అన్ని రేట్లు కూడా పెరుగుతున్న క్రమంలో ఈ మందుల మీద కూడా వీళ్ళు షార్టేజ్ ఉంచడం వల్ల వీళ్ళు బ్లాక్ చేస్తే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. సరైన సమయానికి మందు లేకపోతే పంట దిగుబడి అనుకున్నంత స్థాయిలో రాదు. దాని కారణంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అధికారులు ఎప్పటికప్పుడు ఈ వ్యాపారస్తుల దగ్గర ఉన్నటువంటి నిల్వలను
గుర్తించి చూసుకుంటూ వాటిని రైతులకు బ్లాక్ చేయకుండా వాటిని ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ ధరలకు మాత్రమే అమ్మే విధంగా వీళ్ళు చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అధికారులు నిల్వలు ఉంచుతూ బ్లాక్ కాకుండా చూడాలని కోరుతున్నాం. ప్రతి ఏడాది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఫేక్ సీడ్స్ అయితే అత్యధికంగా పట్టుబడుతూ ఉన్నాయి. రైతులు కూడా ఈ కంపెనీకి సంబంధించిన విత్తనాల కంటే కూడా ఫేక్ సీడ్స్ అంటే BT3 విత్తనాలను కూడా ఎక్కువ మొత్తంలో విత్తుతున్న సందర్భాలు ఉన్నాయి. ఓవైపు వ్యవసాయ శాఖ అధికారులేమో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం, పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా BT3 విత్తనాలు విత్తకుండానైతే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అధికారులు మరి అసలు గ్రామాల్లోకి వస్తున్నారా, అవగాహన కల్పిస్తున్నారా, ఎట్లా ఉన్నాయి పరిస్థితి? BT3 పత్తి విత్తనాలు తనిఖీలలో అక్కడక్కడ దొరుకుతున్నటువంటి విషయం వాస్తవమే. ఎక్కడైతే విత్తనాలు సరఫరా చేసేటువంటి క్రమంలో వాళ్ళను కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి కట్టుదిట్టం చేస్తే దీన్ని ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల వాళ్ళ దందా వాళ్ళు చేసుకుంటున్నారు. రైతులు ఏంది తెలియక ఎక్కువ పంట వస్తుందని మాయమాటలు కంపెనీ వాళ్ళు చెప్పడం వల్ల ఆ విత్తనాలనే విత్తుతున్నారు. విత్తనానికి ఏమవుతుందంటే పంట సరిగా రాక నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడము, నష్టపోవడము, రకరకాల ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఏంది నెల అయిందంటే జీతం వస్తుంది, వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి అన్న రీతిలో వాళ్ళు ఉంటున్నారు. అవగాహన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అయితే జరగడం లేదు. ఏదో చెప్పాలని ఏదో రకంగా చెప్పి వెళ్ళిపోతున్నారు తప్పితే అసలు రైతులు అవగాహన కార్యక్రమానికి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారులకే సరైన అవగాహన లేదు దీనిపైన. రాష్ట్ర స్థాయిలో వీళ్ళకు అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయలేదు. వాళ్ళు ఇంకా రైతులకు వచ్చి ఏం చెప్తారు? కాబట్టి అధికారులకే దీని మీద అవగాహన లేని కారణంగా ఈ రైతులకు వాళ్ళు అవగాహన చెప్పలేకపోతున్నారు. దాదాపు ఇటు అధికారులేమో ఖచ్చితంగా ఈ ఏడాది పత్తి విత్తే రైతులు కావచ్చు, లేకపోతే వరి సాగు చేస్తున్న రైతులు కూడా తమ విత్తనాలకు సంబంధించినటువంటి రసీదులు అయితే దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ పంటలు కనుక సరిగా ఇటు పంటలు పండకపోయినా, లేదనుకుంటే అధిక వర్షాలతోటి పూర్తిగా నష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా సర్వేల ఆధారంగానైతే పంట నష్ట పరిహారం అందిస్తాం, ఖచ్చితంగా రిసిప్ట్లు ఉంచుకోవాలంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. మరి రైతులు రిసిప్ట్లు ఉంచుకునే అవకాశం ఉంటుందా, లేదనుకుంటే పంటలు సాగు చేసే సమయాన అధికారులు గ్రామాల్లోకి వచ్చి సర్వేలు చేసి ఏ రైతు ఏ పంటలు సాగు చేస్తున్నారని తెలుసుకుంటే బాగుంటుందా? ఏ రకంగా మీరు ఫీల్ అవుతుంది? వాస్తవానికి రైతులు రిసిప్ట్లు అందరు కూడా దాచిపెట్టుకోలేరు. ఎందుకంటే కొంతమందికి అవగాహన ఉంటుంది, చదువుకున్న వాళ్ళు ఉంటారు. దాదాపు రైతులు అంటేనే చదువుకునే వాళ్ళు ఎక్కువ. అటువంటి వాళ్ళు వాటిని దాచిపెట్టుకోవడం అంటే కొంచెం కష్టమే. కాబట్టి ఎప్పుడైతే ముందుగా విత్తుతున్నటువంటి సమయంలో అధికారులు వచ్చి వాటిని రాసుకోవడము, ఆ సర్టిఫైడ్ చేసినటువంటి కంపెనీల ఆ నంబర్స్ అయితే ఏంటో బార్ కోడింగ్ నెంబర్స్ అవి రాసుకుంటే ఇంకా ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా మొత్తం వాళ్ళ దగ్గర భద్రపరిచి ఉంటుంది. దానివల్ల నెక్స్ట్ టైం ఏమన్నా మీరు అన్నటువంటి నష్టాలు ఏమన్నా జరిగినప్పుడు ఆన్ ది స్పాట్గా వీళ్ళే రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఆ డాటా తీసుకొని దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో అది చేసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది. గత ఏడాయితే కొంతమంది పంటలు పూర్తిగా సరిగా రాక కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఏ రైతుకు కూడా పరిహారాలు అయితే అందలేదంటూ కూడా రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మనం ప్రభుత్వము చేసేటువంటి ఏంటంటే ఈ పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ విత్తనాలను నకిలీ కాకుండా క్వాలిటీగా మంచి విత్తనాలు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి రైతులకు నష్టాలు అనేది జరగాయి. ఎందుకంటే మంచి నాణ్యమైన విత్తనం పెట్టడం వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుంది, ఎలాంటి చీడపీడలు ఆశించవు. నకిలీ విత్తనాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే చీడపీడలు ఎక్కువ ఆశించి పెట్టుబడి ఎక్కువ వచ్చి ఆఖరు పంట కూడా క్వాలిటీ లేకుండా అవుతుంది. ఈ పత్తి పంట క్వాలిటీ లేని కారణంగా CCI అధికారుల దగ్గరికి పోతే రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు రిజెక్ట్ చేసిన కారణంగా ప్రైవేట్ వాళ్ళు సగం రేటు కొంటున్నారు. అమ్ముకోక తప్పదు. రైతు పండించినటువంటి పంట దాచుకునేటువంటి పరిస్థితి ఉండదు. అది ఎన్ని రోజులు నిల్వ చేసినా ఖరాబ్ అవడమే తప్పితే ఇంకా దానికి ఏది ఉండదు. రైతు విత్తనాలు విత్తేటువంటి సమయంలో నకిలీ విత్తనాలను ప్యాకింగ్ చేసి ఏవైతే కంపెనీ ఉందో దానికి యాస్టీస్గా ఆ రకమైనటువంటి ప్రింట్ తీసి అమ్ముతున్నటువంటి విషయం అయితే వాస్తవమే కొన్ని ఏరియాలలో. ఎందుకంటే వీళ్ళు రైతులు ఏం చూస్తారు, కంపెనీకి సంబంధించిన
ఒక మార్క్ చూస్తారు ఎవరైనా, ఆ మార్క్ ఉన్నదంటే ఇది కంపెనీది అనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే డీలర్లు కొంతమంది ఈ వర్షాలు కొట్టినాక రైతులు ఎంబడే పోయి విత్తనాలు తెచ్చుకుంటారు. ఆ ఎంబడే తెచ్చుకున్న కారణంగా ఆంధ్ర ఒకటే పోయేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఇవి ఇచ్చి పంపిస్తారు. రైతులు ఏమున్నది వాళ్ళు మంచిదే ఇచ్చారు కదా, మనకు నమ్మకస్తుడే కదా అని తీసుకొచ్చి నాటుతారు. ఒకటి మంచిగా ఉంటుంది, ఒకటి మంచిగా ఉంటుంది. అంటే నాణ్యం అనేదేమో బాగుంటుంది, నాణ్యత లోపించినటువంటి సీడ్ ఏమైతే ఉంటుందో అది కంపల్సరీ దిగుబడి తక్కువ వస్తుంది, రైతు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు ఎప్పుడైతే కొనుగోలు చేసేటువంటి సమయంలో షాపుల వద్ద పోలీస్ శాఖ అధికారుల ద్వారా కానీ ఇంకే రకమైన మిగతా శాఖల అధికారుల చేత అక్కడ అధికారుల నుంచి ఎవరైతే రైతులకు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ అమ్మకాలు జరుపుతున్నారో అప్పుడు వీళ్ళను తనిఖీలు చేపించి వాళ్ళు అక్కడ ఉంటే తప్పితే ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసర్ అక్కడ ఉండి వీళ్ళు అమ్మేటువంటివి నాణ్యమనే కాదా అని చూడడం వల్ల వాళ్ళు నకిలీ విత్తనాలు అమ్మడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇలాంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. వర్షాకాలము ఈ ప్రాంతంలో పత్తి పొలము ఎక్కువ పండిస్తుంటాం. ఎందుకంటే పొలం అనేది ఇక్కడ వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటుంది, కొంచెం కూలీల కొరత ఉండడం వల్ల పొలము ఈ ట్రాక్టర్లు మిషనరీ వ్యవస్థ నడవడం వల్ల దానికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పత్తి ఎందుకంటే ఇక్కడ కొన్ని మెట్ట పంటలు ఉంటాయి. ఈ మెట్ట పంటలల్లో ఈ పత్తి పండించడము ఎందుకు ఎంచుకుంటున్నాం అంటే మిగతా పంటలు ఎంచుకోవడం వల్ల ఇక్కడ లేబర్ షార్టేజ్ ఒకటి ఉంది. మిగతా పంటలు తక్కువ మొత్తంలో పంట రావడం వల్ల రైతుకు ఆశించినటువంటి లాభాలు రావు. దానివల్ల మద్దతు ధర కూడా మిగతా పంటలు కొంచెం తక్కువగా ఉన్నది. ఈ మధ్య కాలంలో కొంచెం పెరుగుతున్నాయి, కానీ అంతకుముందు అయితే ఇంకా చాలా తక్కువ ఉండే. ఆ పంటలు పండించడం వల్ల రైతు గిట్టుబాటు కాని కారణంగా పత్తికి అయితే కొంత మంచి వాణిజ్య పంట కాబట్టి ఎక్స్పోర్ట్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంత గిట్టుబాటు అవుతున్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కోతుల బెడద చాలా విపరీతంగా ఉన్నది. మిగతాయి అవన్నీ తినే దినుసులు కాబట్టి కోతులు చేలల్లో ఎగబడి పంట ఖరాబ్ చేయడం వల్ల రైతు బాగా నష్టపోతున్నాడు. పత్తి అయితేనేమో పత్తికి ఎక్కువ కోతులు ఇబ్బంది పెట్టాయి, దాన్ని ఖరాబ్ చేయి. కాబట్టి ఈ పత్తినే ఈ ప్రాంతంలో ఎక్కువ ఎంచుకుంటాం. చూడొచ్చు, ఇటు రైతుల వద్ద నుంచి అయితే ఒకటే విజ్ఞప్తి అయితే వినిపిస్తుంది. ఈ వానాకాల సీజన్కు సంబంధించి విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా యూరియా కానీ డిఏపి కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో అయితే రైతులమైతే ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా అధికారులు యూరియా కానీ డిఏపి కొరత లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని రైతులకు అందించాలంటూ కూడా వారైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు పత్తి కానీ వరి విత్తే సమయాన ఇటు డీలర్స్ కొంతమంది కూడా పూర్తిగా కంపెనీ సీల్తో ఉన్నటువంటి విత్తనాలను అయితే అమ్ముతున్నారు. దాంతో అయితే పంటలు రాక కూడా రైతులం అయితే మేము నష్టపోతున్నాం. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ అధికారులు డీలర్ షాపుల పైన తనిఖీలు చేస్తూ అధికారులను డీలర్స్ వద్ద ఉంచి విత్తనాలు అమ్మే దిశగా చర్యలు తీసుకుంటే తాము నష్టపోకుండా ఉంటాం. ఖచ్చితంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అధికారులు మాత్రం చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఈ ఏడాది ఎక్కడ కూడా BT3 విత్తనాలను అమ్మకుండానైతే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది తక్కువ మొత్తంలో జిల్లాకు వచ్చాయి. పూర్తిగా వాటిని పట్టుకున్నాం. ఇప్పటికే కొంతమందిపై PD యాక్టులు కూడా పెట్టాము, కేసులు కూడా నమోదు చేశామంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా నకిలీ సీడ్స్ అయితే పూర్తిగా జిల్లాకు రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. రైతులు కూడా తమకు సపోర్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా రైతులు కొన్నటువంటి విత్తనాలకు సంబంధించిన రిసిప్ట్లు మాత్రం వారి దగ్గర ఉంచుకోవాలి. ఇటు జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లోకి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా రిసిప్ట్లు ఇచ్చి వారికి సహకరించాలంటూ కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితులు. రైతుల వద్ద నుంచి కూడా ఒకే డిమాండ్ వినిపిస్తుంది. ఇటు రాశి సీడ్స్ తోటి పోల్చుకుంటే మిగతా సీడ్స్ విత్తినప్పుడు కూడా కొంత తక్కువ మేర పంటనైతే వస్తుంది. రాశి సీడ్స్కి వచ్చినంత పంటనైతే లేదు. కానీ కనీసం వచ్చే ఏడాదికైనా జిల్లాలో రాశి సీడ్స్ పూర్తిగా అందుబాటులో ఉంచే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా వారైతే కోరుతున్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎరువుల కొరతపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.